గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి థర్డ్ యూనిట్లో ఇన్పుట్ అవుట్పుట్. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ థర్డ్ యూనిట్. ఓకే, ఇన్పుట్ ఆల్రెడీ వీసా ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడ ఉంటాయి? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రాంలో ఇన్పుట్ అవుట్పుట్ చూస్తుంటాం కదా. సో కమ్స్ ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? జావా డాట్ ఐఓ డాట్ స్టార్. ఎక్కడ ఆల్రెడీ ఇన్పుట్ అవుట్పుట్. దీన్ని ఐఓ మీన్స్ ఏంటి? ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఎస్, ఓకే. ఇన్పుట్ అవుట్పుట్ ఐ మీన్ ఇక్కడ మనకి ఈ డేటా అనేది కమ్స్ ఫ్రమ్ ద స్ట్రీమ్స్. కమ్స్ ఫ్రమ్ స్ట్రీమ్. ఏ స్ట్రీమ్స్? like input output streams, input and our output stream. What is mean by stream? A flow of water, a flow of water. వాట్ జనరల్ మీనింగ్ ఏంటి? వాటర్ ఫ్లోని మనం స్ట్రీమ్ అంటాంగా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హియర్ ఆల్సో డేటా అనేది మన డేటా ఫ్లో కూడా ఎలా ఉంటుంది? లైక్ ఏ స్ట్రీమ్ అనమాట. డేటా ఫ్లో స్ట్రీమ్ లైక్ ఏ స్ట్రీమ్ అంటే ఏంటి? కంటిన్యూస్గా డేటా వస్తూనే ఉంటుంది కదా. దట్స్ వై దీన్ని ఏమంటాం మనం? స్ట్రీమ్ అంటాం. మనకి జావా ఐఓ డాట్ ప్యాకేజ్ కమ్స్ కలెక్షన్ ఆఫ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ప్యాకేజ్ అంటే ఏంటి? ప్యాకేజ్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేస్ అండ్ సబ్ ప్యాకేజ్ అని చెప్పుకున్నాం కదా. అంటే స్ట్రీమ్ క్లాసెస్, ఇంటర్ఫేస్ క్లాసెస్ అవన్నీ కమ్స్ అండర్ ప్యాకేజ్లో ఉంటాయి. ఇక్కడ ఐఓ ప్యాకేజ్లో మనకి ఏముంటాయి? ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్ ఉంటాయి. వాట్ ఈజ్ మీన్ బై స్ట్రీమ్? ఫ్లో ఆఫ్ డేటా ఈజ్ నథింగ్ బట్ స్ట్రీమ్ అనమాట. ఓకే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ ఏంటో చూద్దాం. స్టాండర్డ్ సిస్టమ్ డాట్ out system dot out dot standard output stream. Standard output standard output stream. Okay, system dot in, this is the standard input stream. Standard input stream. Then next one ఏంటి? system dot err, standard output, standard error stream. ఓకేనా? దీస్ ఆర్ ద కమ్స్ ఫ్రమ్ ఐఓ ప్యాకేజ్. ఎక్కడ ఉంటాయి? ఐఓ ప్యాకేజ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి ఐఓ ప్యాకేజ్లో మనకి ఏంటంటే డేటా అనేది ఎట్లా ఉంటుంది? లైక్ స్ట్రీమ్స్ డేటా, లైక్ ఏ స్ట్రీమ్. ఎనీ దాంట్లో ఎనీ ప్యాకేజ్లో డేటా అనేది ఏంటి? లైక్ ఏ స్ట్రీమ్, ఫైల్స్, సీరియలైజేషన్. ఓకేనమ్మా. స్ట్రీమ్ అంటే చెప్పాను ఇప్పుడు, లైక్ ఏ ఫ్లో ఆఫ్ డేటా, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఫైల్స్ అంటే తెలుసుగా, లైక్ ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఇస్ నథింగ్ బట్ ఫైల్స్ అనమాట. సీరియలైజేషన్ అంటే ఏంటి? ఎట్ ఎవర్ ద డేటా ఆబ్జెక్ట్స్, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కమ్స్ ఇన్ ఏ సింగిల్ యూనిట్, నథింగ్ బట్ దట్ ఈస్ ద సీరియలైజేషన్. సో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ ఒక్కటే, లైక్ ఏ ఫైల్లో ఒక సింగిల్ యూనిట్. లైక్ ఏ ఫైల్ అంటే సింగిల్ యూనిట్ కింద తీసుకొస్తే దట్ ఈస్ ద సీరియలైజేషన్. మన డేటా ఫ్లో అనేది లైక్ స్ట్రీమ్స్ లాగా ఉండొచ్చు, ఫైల్స్ లాగా ఉండొచ్చు, సీరియలైజేషన్ ఉండొచ్చు. స్ట్రీమ్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్, ఫైల్స్ అంటే తెలుసుగా కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, సీరియలైజేషన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఏవైతే ఆబ్జెక్ట్స్ తీసుకున్నా అవన్నీ ఒక సింగిల్ యూనిట్లో పెడితే దట్ ఈస్ నథింగ్ బట్ సీరియలైజేషన్. ఓకేనమ్మా. ఇక్కడ మనం ఇన్పుట్ అవుట్పుట్, మనం జనరల్గా ఎక్కడ ఇన్పుట్ స్టాండర్డ్ సిస్టమ్ డాట్ స్టాండర్డ్ అవుట్పుట్, సిస్టమ్ డాట్ స్టాండర్డ్ ఇన్పుట్, సిస్టమ్ డాట్ ఈఆర్ అని అంటే స్టాండర్డ్ ఎర్రర్ మెసేజ్ అనుకున్నాం. జనరల్గా అయితే మనం ప్రోగ్రాంలో ఎలా రాస్తాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తాం. లైక్ మెసేజ్ హలో ఏదో ఒకటి ప్రింట్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ అవుట్పుట్ అయితే అవుట్పుట్కైనా దేనికైనా అదే అంతే కదా. సిస్టమ్ డాట్
మన ఎర్రర్ మెసేజ్ సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ సిస్టమ్ డాట్ ఏఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్. ఓకే, ఎర్రర్ మెసేజ్ ఏదైతే సంథింగ్ ఏ ఎర్రర్ మెసేజ్ వస్తుందో, ఐ మీన్ సెమీకోలన్ ఎర్రర్ ఏదో ఒకటి ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్పుట్ మనకు ఓన్లీ జావా C++కి వచ్చేసి Cout Cin అని రాస్తాం, అవునా. printf scanf Cకి వచ్చేసరికి దిస్ ఈజ్ ద C++. printf scanf అనేది వచ్చేసి Cకి రాస్తాం, బట్ జావాకి వచ్చేసరికి ఓన్లీ వన్ system.out.println అనేది రాస్తాం. ఓకే, డేటాని రీడ్ చేయడానికి. సో మనకి ఇన్పుట్, వాట్ ఈజ్ మీన్ బై ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్? అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి? అవుట్పుట్ స్ట్రీమ్ అంటే రైట్ ద ఏదైతే మనకి డెస్టినేషన్ కోసం మనం రైట్ ద డేటాని రైట్ చేస్తాం. అవుట్పుట్ దేనికోసం? రైట్ ద డేటా దేనికి? టు ద డెస్టినేషన్ అంటే ఏంటి? ఏదైనా మనం డేటా అనేది లైక్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, లైక్ స్ట్రీమ్ అవుట్, నెక్స్ట్ డేటా ఎరే అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, పెరిపెరల్ డివైజెస్ లైక్ సాకెట్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ఏంటి? సాకెట్స్ అంటే ఏ సాకెట్ తర్వాత ఏది ఉండాలి అట్లా అనేది చూపిస్తాం కదా. అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి? మనం ఏదైనా రైట్ ద డేటా టు ద డెస్టినేషన్, మనకి అవుట్పుట్ కావాలి. సపోజ్ మనం హలో ప్రింట్ అవ్వాలంటే system.out.println అని అంటున్నాం. సపోజ్ మనకి C=A+B జరిగి అవుట్పుట్ Cలో చూపించాలి కదా. A+B ఫామ్ అయినాక system.out.println C+C అని పెడితే ఏంటి? ఆటోమేటిక్ మన Cలో ఉన్న వాల్యూ ఎంతో అవుట్పుట్ వస్తుంది కదా. అంటే దాని డెస్టినేషన్ ఏంటి? మనకి అవుట్పుట్ సి వాల్యూ కావాలి. అంటే టు రైట్ ద డేటా, మనం రైట్ చేస్తాం, డేటాను మొత్తం రైట్ చేసి అవుట్పుట్ ఇందులో తీసుకున్నాం. సో అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి? రైట్ ద డేటా టు ద డెస్టినేషన్. డేటా డెస్టినేషన్ ఎలా ఉండదు? అరే అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, లైక్ పెరిపెరల్ డివైజెస్, సాకెట్స్, మనం నెంబర్ ఆఫ్ డివైజెస్, CPU, మళ్ళీ నెక్స్ట్ వేరే సౌండ్ బాక్సెస్ ఇట్లాంటివి కలుపుతాంగా, అలానా ఫ్లో అవ్వచ్చు. అలాంటి వాటికి డివైజ్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, ఎరేస్ అవ్వచ్చు అనమాట. అవుట్పుట్ స్ట్రీమ్. ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి? రీడ్ ద డేటా. ఇన్పుట్ మనం దేనికోసం? ఇన్పుట్ స్ట్రీమ్. వాట్ ఈస్ మీన్ బై ఇన్పుట్ స్ట్రీమ్? రీడ్ ద డేటా ఫ్రమ్ ద డెస్టినేషన్. అంటే ఏంటి? డేటా ఏదైతే మనం డెస్టినేషన్ కోసం ఎట్లా ఉంటుంది? లైక్ ఎరేస్, ఫైల్స్, నెక్స్ట్ పెరిఫెరల్ డివైజెస్ లైక్ సాకెట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, సౌండ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాట్ ఎవర్ సాకెట్స్. ఓకేనా? అంటే ఏంటి? డేటా అనేది రీడ్ చేయడానికి, అంటే మనం ఏదైతే అవుట్పుట్ చూస్తామో డెస్టినేషన్ నుంచి డేటాని రీడ్ చేసి ఏం అనేది ఇన్పుట్ అది ఇచ్చేది ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్. రీడ్ ఫ్రమ్ ద డేటా ఫ్రమ్ ద డెస్టినేషన్ లైక్ ఫైల్స్, ఎరేస్ ఉండొచ్చు, ఫైల్స్ ఉండొచ్చు, పెరిపెరల్ డివైజెస్ ఉండొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇక్కడ సోర్స్ కోడ్ ఉందమ్మా. ఇక్కడ సోర్స్ మనం ఏదైనా రాయాలనుకున్నా ఆ సోర్స్ కోడ్. దిస్ ఈజ్ ద డెస్టినేషన్. మనకి ఏ అవుట్పుట్ కావాలనుకుంటున్నామో అక్కడ ఉండేది డెస్టినేషన్. సో మధ్యలో ఏముంటుంది? త్రూ జావా అప్లికేషన్ ద్వారా మనం ఏం చేస్తాం? జావా అప్లికేషన్ నుంచి వాల్యూస్ తీసుకున్నాం. సో ఈ జావా అప్లికేషన్ మిడిల్లో ఏంటి? మనకి ప్రోగ్రామ్ రీడ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకున్నాం, మనం డేటాని ఇస్తాం కదా. ఇన్పుట్ స్ట్రీమ్ డేటాని సపోజ్ 11111 డేటా ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది? లైక్ మనం సోర్స్ కోడ్లో ఏది వాట్ ఎవర్ మనం లాంగ్వేజ్ ఏదైతే రాసుకున్నామో అది ఉంటుంది. బట్ అది ఎలా ఇన్పుట్ రీడింగ్ ఎలా ఉంటుంది?
like zeros and ones byte కోడ్లోను. ఓకే, జావా అప్లికేషన్. దాని నెక్స్ట్ వన్ ఏంటి, రైట్. ఏదైతే ఉందో అది రైట్ చేసుకొని, ఇది అప్లికేషన్ మళ్ళీ దాన్ని రైట్ చేసుకుంటుంది కదా, రైట్ ద డేటా. నెక్స్ట్ ఏదైతే మనం 1001110 సమ్ లైక్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్ స్ట్రీమ్. రైట్ న్యూ. సో సోర్స్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం మనం, సోర్స్ పర్పస్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం, ఫైల్, సాకెట్స్, కన్సోల్ డివైజెస్, సాకెట్స్. సేమ్ డెస్టినేషన్ కూడా అంతే కదా, ఫైల్స్, సాకెట్స్, నెక్స్ట్ కన్సోల్ డివైజెస్, కన్సోల్. ఓకేనా, దిస్ ఈజ్ ద అబౌట్ లైక్ ఇన్పుట్, దిస్ ఈజ్ ద ఇన్పుట్ స్ట్రీమ్, దిస్ ఈజ్ ద అవుట్పుట్ స్ట్రీమ్. ఓకేనా, సోర్స్కి డెస్టినేషన్కి ఉండేది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్. ఇందులో ఏమేమి క్లాసెస్ ఉంటాయి, ఏమేమి మెథడ్స్ ఉంటాయి, అవన్నీ టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.